నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 5వ తేదీ ఫిబ్రవరి మాసము 2026 సంవత్సరం. క్యాలెండర్ వెళ్తుంది కదా, ఈ పుట్టినరోజులు కూడా మళ్ళా వెళ్ళిపోతున్నాయి కదా, ఇంకొక సంవత్సరం వచ్చింది కదా. అయితే ఈరోజు దేవుడు రాత్రంతా ప్రార్థన కదా, సంఘము అత్యాశక్తితో ప్రార్థించుచుండెను. సంఘము అత్యాశక్తితో ప్రార్థించుచుండెను. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం, పూర్తి వచనము. పేతురు చెరసాలలో ఉంచబడింది, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఇది పూర్తి వచనం. ఒకసారి ఇది వర్షం మరి ఇంగ్లీష్ లో చూస్తే దేవుని యొక్క వాక్యము నీకు నాకు స్పష్టంగా చెప్పబడుతుంది. చాలా విషయాల్లో మనము ఈరోజు నేను నేర్పిస్తున్న వాక్యము విన్నప్పుడు అసలు ద సక్సెస్ అంటే నీ విజయాలకి కారణం ఏమిటి అని ఆలోచన చేస్తే ఒకే ఒక్క మాటలో ఈరోజు నేను నీకు నేర్పించాలనుకున్న వాక్యము ఇక్కడ నీకు అర్థమైపోతుంది. యాక్ట్స్ చాప్టర్ 12 verses 5, న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్. సో పీటర్ వాజ్ కెప్ట్ ఇన్ ప్రిజన్. పేతురు చెరసాలలో బంధించబడ్డాడు. బట్ ద చర్చ్ వాజ్ ఎర్నెస్ట్లీ ప్రేయింగ్ టు గాడ్ ఫర్ హిమ్. ఇక్కడ చూసారా, ఎర్నెస్ట్లీ ప్రేయింగ్ టు గాడ్ ఫర్ హిమ్. పేతురు కొరకు ద ప్రేయర్ ఆఫ్ ఎర్నెస్ట్లీ అంటే నీతి మంతుని ప్రార్థన మనపూర్వకమై శక్తి కలిగియుండును అని ఇక్కడ ద ప్రేయర్ ఆఫ్ ఎర్నెస్ట్ అంటే అర్థం ఏంటంటే ఎర్నెస్ట్ అంటే అర్థం ఏంటంటే ఇది నాకు కావాలి అని. ఈ మధ్యకాలంలో ఒక తల్లిగారు నాకు చాలా అద్భుతమైన మెసేజ్ పెట్టారు. అమ్మా, నువ్వు వాక్యం చూడలేదు, ఏమైందని. ఏం చెప్పలేదు. తను వెళ్ళిన బాధను బట్టి తన యొక్క బంధువు ఒకరు ఆ యొక్క చెరసాలలో పడినప్పుడు ఆ తల్లి ఏం చేయాలో తెలియక, యాక్చువల్గా ఇక్కడ పేతురు పడ్డాడు, దేవుని విషయంలో పడ్డాడు, కానీ అలా కాదు. ఆ తల్లి హృదయంలో ఇటువంటి వాక్యము నాటుకుని ఎవరికి చెప్పుకున్నా గుండె పగిలిపోతుంది కనుక దేవుని ఎదుట మోకాల్లోని కన్నీటితో 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 ఆమె ప్రార్థించినప్పుడు ఆ అధికారులు వదిలేసి ఇంకొకసారి చేయకు, జాగ్రత్త, జైలు పెట్టేద్దాం, వారిని ఇచ్చి పంపించేశారు. మీకు తెలుసా, దోషి అయిన వాణ్ణి కూడా నీ చేతుల నిర్దోషత్వం చేత నేను అతనిని నిర్దోషిగా ఎంచుతాను అంటే ఒక నీతిమంతుని ప్రార్థన బలము కావాలి అంటే, ఒక మాట చెప్పు, ప్రార్థన బలము కావాలి అంటే మనం అనుకుంటాం గట్టిగా అరవాలని కాదు. ప్రార్థన బలమైనదిగా ఉండాలంటే మనము బలము అయిన విశ్వాసము అంటారు కాదు, ఏమీ కాదు. నీ ప్రార్థనలో బలము ఉండాలి అంటే మొట్టమొదట చాలా మంది ఏది ఎంచుకోవాలా కాదండి, ఒకటే గుర్తుపెట్టుకోండి. ప్రార్థనలో బలము అంటే నీ హృదయములో నీవు పూర్తిగా దేవుని మీద నమ్మకము కలిగి ఉండి. ఎగ్జాంపుల్కి మనం నిర్గమకాండం 32 అక్కడ చూసినప్పుడు దేవుడు బహు కోపంతో రగిలిపోతూ, నువ్వు పక్కకుండు, వీరందరినీ నేను నాశనం చేస్తాను, వీరు లోబడనోలని ప్రజలు అంటే, అప్పుడు మోషే ఏం చెప్తాడు తెలుసా? మరి వెళ్ళి చంపే, అందుకే కదా దూరం తీసుకొచ్చాను. ఏమయ్యా అంటే దేవుని కోపానికి గల కారణాన్ని మోషే వివరిస్తూ, కానీ దీన్ని బట్టి అందరూ ఏమంటారు? వారి దేవుడు చేత కానివాడు, నువ్వు పశ్చాత్తాపడు. అదేంటి మరి? కీర్తనాకారుడు ఏమంటాడు? చంపే, మన్ను నిన్ను స్తుతిస్తుందా? సమాధిలో నీకు మహిమ కలుగుతుందా? ఓ పంచి, హృదయాన్ని మార్చు, నువ్వు సమస్తము చేయగలవు కదా అని ఎందుకు చంపేస్తావు? ఇక దానియేలు ఏమంటాడు? అంతెందుకు, ఎజ్రా 9, దానియేలు 9, నెహెమ్యా 9, ఈ 3 సీక్వెన్స్ లో ప్రార్థన విజ్ఞాపన. ఎజ్రా ప్రార్థన చేస్తాడు, నెహెమ్యా ప్రార్థన చేస్తాడు, దానియేలు ప్రార్థన. ఏమని? ప్రభువా, ఊరుకో ప్రభువా, మాలో ఏమి నీతి ఉందని, మాలో ఏం నిజాయితీ ఉందని. అంటే ద డ్యామేజ్ నువ్వు చెప్పగలగాలి దేవునికి. ఆ డ్యామేజ్ వల్ల దేవుని మహిమ ఏ విధంగా ఆయన చేయగలడు. సమస్తము సాధ్యము, ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. కానీ నీవు కోపపడ్డం వల్ల అది కావాలి, నువ్వు చేయాలి అంటే మనలో నిండు ప్రేమ నింపబడాలి కదా. ఇదే కదా దేవుడు ప్రేమ అంటే. దేవుని వ్యక్తిత్వాన్ని నువ్వు చూపించాలంటే ఆయన ముందు నీ హృదయాన్ని చూస్తున్నాడు కదా. ఏ రోజునైతే బలిని కోరువాడను కాను, కనికరమును. ఇప్పుడు ప్రేయర్ కోసం నేర్చుకుంటున్నాం కదా, ప్రార్థన 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 ప్రార్థన.
ప్రార్థన అంటే ఏంటి? దేవునితో సంభాషణ అంటారు. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది అంటారు. ప్రార్థన ఏమైనా చేపిస్తుంది కాదండి. ఇవన్నీ కూడా మనకు అలవాటైపోయింది. మరి ప్రార్థన అంటే ఏంటి? ఒక్క మాటలో చెప్పిన, నిజంగా శిలువ మీద ఇద్దరు దొంగలు ఉన్నారు కదా, ఎడమ కుడి. మనం మంచి దొంగ అంటాం కదా, గుడి వైపున కాదు. వాళ్ళు ఇంతకాలం ఎవరితో మాట్లాడారో తెలీదు, ఇంతకాలం ఏం చేశారో తెలీదు, అని చంపేద్దాం అనుకున్నారు, చంపేస్తున్నారు. కానీ ఆ చివరి నిమిషంలో చచ్చిపోయే ముందు ఎడమ పక్కోడు మాట్లాడుతున్నాడు, వాళ్ళకి తెలియదు. కుడి పక్కోడు మాట్లాడుతున్నాడు, వాడికి తెలియదు. కానీ మధ్యలో ఉన్నవాడు ఆమేననివాడు, ప్రార్థన ఆలకించేవాడు, ప్రార్థన అయి ఉన్నవాడు, గెత్సెమనే తోటలో ప్రార్థనకి ఫలం ఇక్కడ ఈ ఎడమ కుడి ఇద్దరు మాట్లాడుతున్నారు ప్రార్థన ఆలకిస్తున్న వాడితో. కానీ ఏ మాటలు చెప్తున్నారు? వెంటనే నేడు నీవు నాతో కూడా పరదేశంలో. మరియామాత ఇద్దరు వచ్చారు, ప్రార్థన ఆలకించువాడు అక్కడ ఉన్నాడు, అద్భుతం చేయ మట్టిలో నుండి సైతము, మరణములో నుండి సైతము ఏమంటున్నారు? ప్రభువా నీవిక్కడ ఉంటే నా యొక్క తమ్ముడు, మా సహోదరుడు చనిపోయి ఉన్నాడు. ఇద్దరు సేమ్ మాటలు చెప్తున్నారు, ఇద్దరి మాటలు ఒకటే 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 ద సేమ్ మీనింగ్, కానీ ద ప్రజెంటేషన్ ఈస్ డిఫరెంట్. ఆ వ్యక్తపరిచిన విధానము సెకండ్ పాయింట్. అంటే ఫస్ట్ పాయింట్ ఏంటి? ఆ మాటలు, నీవు ఆ మాటలు సిద్ధపరచుకునేది. రెండవది, ఆ నీ హృదయాన్ని కుమ్మరించు. మూడవది, ప్రార్థనలో ఉండవలసిన లక్షణాలు. మరి ఎందుకంటే ఇంత మంచి వాక్యం వింటున్నారు కాదు, అనుభవంతో వింటున్నారు కాదు, నేను నడిచి వచ్చి కన్నీటి లోయల్లో దేవుని ముందు నా హృదయాన్ని పెట్టి, అప్పటి వరకు మనుషులు తమ ముందు నన్ను పెట్టుకున్నారు, కానీ నేను నేర్చుకుని మీకు నేర్పిస్తుంది. ఈ లోకంలో ఎవరు ముందు ఉండాలన్నా కొంతకాలమే. అవును, చూడాలని అనిపించి చూస్తూ ఉండిపోయి ఎంతసేపు, అది స్థిరత్వం, స్థిరమైన ప్రార్థన, నమ్మకమైన ప్రార్థన. ప్రభువా ఈ ప్రార్థనలో మార్పు చెందు, దీన్ని నువ్వు చేసిన ఎడలా, ఇది నువ్వు చేసిన ఎడలా నేను స్థిరముగా నీ సన్నిధిలో, నీ యొక్క మందిరములో ఒలీవ కొమ్మ వలె. ఏ రోజునైతే స్థిరత్వముతో నీవు ప్రార్థన చేస్తావు, దాన్ని పట్టుదల కలిగి, ఆసక్తి విషయము మీరు మాంచులు కాక, ఆసక్తితో మీరు కృపావరములు ఎంచుకోండి, ప్రయాసతో ప్రేమను సంపాదించుకోండి. కనుక ఏ రోజునైతే ఆసక్తి, కనుక ఇక్కడ సంఘము ఆసక్తితో, అంటే అర్థం ఏంటంటే దైవ శక్తి రావాలి అంటే నీలో ఆసక్తి, అంటే ద డిజైర్, అంటే ఏంటంటే ఆ యొక్క తృష్ణ గురుచున్నది నీటి బాబు. అంటే అర్థం ఏంటంటే నీలో నుండి ఆ యొక్క పట్టుదల, విశ్వాసమునకు కత్తి దాన్ని కొనసాగించబడే, అంటే వెనుక ఉన్న వాటిని మర్చి ముందర నాకు ఇది కావాలి అని ముందుకు వెళ్ళే ఆ డిసిషన్ మేకింగ్. అంటే ఇంకా 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 ఎగ్జాంపుల్కి ఒకరోజు దేవుడు వచ్చి ఇలా అడుగుతున్నాడు, సరే బాగానే ఉంది, శక్తి చేత బలము చేత కాదు, నా ఆత్మ చేత కార్యాలు జరుగుతాయి కదా. ఓకే, పేతురు విడిపించాను, ఫైన్, పేతురు విడిపించబడ్డాడు. ఎందుకు? సంఘము అచ్చాశక్తితో ప్రార్థించింది, ఫైన్ ఫైన్ ఫైన్. కానీ యాకోబు మొట్టమొదట హతసాక్షిని చంపి పాడేశాడు. ఎందుకని? యాకోబుని పెట్టినప్పుడు సంఘం ప్రార్థించలేదు, లైట్ తీసుకుంది. ఇప్పుడు పేతురు దమోలరా వెళ్ళేటప్పటికి అమ్మో ఇంకా కాదండి, ఇంకా కాదు, తర్వాత ఎవరిని చంపేస్తారో అనే భయము. అర్థం ఏంటంటే యాకోబు చనిపోయినప్పుడు అంతా రాలేదు, కానీ లైన్ కట్టారు. అది యూదులకు ఇష్టమైన కార్యమని హేరోదు గమనించి, కనుక పేతురు తర్వాత నేనేమో అంటే మరణము పొందినంతగా ప్రార్థించాలి, నాకే కలిగినంతగా ప్రార్థించాలి, ఒకవేళ నేనే ఈ పరిస్థితిలోకి వెళ్తే అన్నట్లుగా ప్రార్థించాలి. నీ హృదయాన్ని కుమరించాలి, దేవుని మీద నీవు లక్ష్యాన్ని ఉంచాలి. ఏ రోజున కూడా నీవు నిర్లక్ష్యం చేయకుండా దేవుని ఎదుట ఆ మరణం అంచునగా, అంటే ఆ మరణపు అంచులకు వెళ్ళి ప్రార్థన చేయకపోతే ప్రార్థన ఊపిరిగా ఉండాలి. పాస్టర్ గారు మీరు అంతగా ప్రార్థన చేస్తారండి, నేను నిజం చెప్పనా, ఎవరికి చెప్పకండి, యూట్యూబ్లో చెప్తే ఎవరికి చెప్పకూడదు ఏంటి. ఒకరోజు ఒకళ్ళని అడిగారు, ఎలా ప్రార్థన చేస్తావు నువ్వు, ఎన్ని గంటలు? ఏది బాబులోని మీకు చెప్తుందని చెప్పండి. నేను 3 గంటలు లేచి ఇన్ని గంటలు ఎలా ప్రార్థన, మరుసటి రోజు నుంచి ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే నీ అంతరంగంలో జరిగేది ఇతరులకు చెప్తావో, నీ ప్రేయర్ సీక్రెట్స్ ఇతరులకు చెప్తావో, అది నీ యొద్ద నుండి తీసివేయబడుతుంది. మరి ఎలా ప్రార్థన? నడు విరిగిపోయి మోకాలు వేయలేక
ఏ రోజున నేను గంటల తరబడి మోకాలు వేసాను అని ధైర్యం చెప్పాను, 7 రౌండ్లు కొట్టాను అని ధైర్యం చెప్పాను, నీరు పాలైపోయాను. ఏం చేయాలో తెలియలేదు. ఎలా మొదలుపెట్టాను తెలుసా? నిత్యము హృదయంలోంచి నీతో మాట్లాడుకోకపోతే, నీతో కనెక్షన్ లేకపోతే, సెల్ టవర్ కనెక్షన్ లేకపోతే లాస్ట్ సిగ్నల్ ఎలా ఉంటావో, నీవు నేను కూడా ఆయనతో మాట్లాడుకోకపోతే బ్రతికి ఉన్నావు అన్న పేరు కానీ చనిపోయినావు. దట్ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఆ కనెక్షన్ లూజ్ కాకుండా నిన్ను దేవునితో నిలబెట్టేదే ప్రార్థన. ఇంత అద్భుతమైన వాక్యాలు ఎందుకు వెళ్తున్నాయి తెలుసా? మీకు తెలుసా? ప్రమోషన్ ఇచ్చి కూడా పెట్టినా ఆ అందంగా ఆకర్షణీయంగా ఉంటే తప్ప ఎవరు చూడడు. మరి నువ్వు వింటున్నావు కదా, ఎందుకు పంపించకూడదు? అక్కడ 2 మొక్కలు కామెంట్ రాసి లైక్ కొడితే అది ప్లాట్ఫామ్ అండి. మరి ఎప్పుడు నేర్చుకుంటావు? అయ్యగారు నాకు వాక్యం పంపలేదంటే నువ్వు సబ్స్క్రైబ్ కొడితే కదా. ఎందుకు అంటే ఒక్కసారి ఆలోచించండి. ఆసక్తి, నీలో ఆసక్తి ఎప్పుడు వస్తుందో తెలుసా? నీవు దేని మీదైతే లక్ష్యం ఉంచుతున్నావో. కువైట్లో పని చేస్తున్నాను కదా, ఎంతో మంది చదివింది ఒక చదువు, కువైట్లో చేస్తుంది ఒక పని. కేవలం దినారాల కోసం పనిచేస్తున్నావు, బతకాలి కదా అని పనిచేస్తున్నావు, కానీ దెర్ ఇస్ నో డిజైర్. కారణం ఏంటంటే నీవు ఇటువైపు ట్రైనింగ్ అయ్యావు, కానీ ఇటువైపు జీవితం గడిపేస్తున్నావు. ఎంతమంది కదా. ఇది ప్రార్థనా జీవితానికి పునాది. కావాలి అంటే నీవు ఎలా బ్రతికావు అన్నది కాదు. ఇందాక చెప్పాను కదా, శక్తి చేత కాదు, బలము చేత కాదు. దేవుడు అడిగాడు, ఒక యోసేపు పట్ల నేను గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాను. ఈ గొప్ప ఉద్దేశాన్ని బట్టి ఒక దేశాన్నే కాదు, చుట్టుపక్కల ఉన్న దేశాలన్నింటికి అన్నం పెట్టేవాడిగా చేయాలని ఆశపడ్డాను. కానీ యోసేపుని ఎలా సిద్ధపరిచాను? యోసేపు బాహుబలి కాదు, యోసేపు గొప్ప ఘనత వహించిన వాడు కాదు. యోసేపు తండ్రి చేత ప్రేమించబడ్డాడు, పరలోకపు తండ్రి చేత ప్రేమించబడ్డాడు. అయితే యోసేపుకి దేవుడు దర్శనాలు ఇచ్చాడు. సూర్య చంద్ర నక్షత్రాలు సాగిలపడినట్టు పనులు కదా, 11 పనులు సాగిలపడటానికి పనలేదు. తను రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేసి, అన్నలు 11 మంది మేము సాగిలపడ్డామా నీకు, తల్లిదండ్రులు కూడా సాగి అని వాళ్ళు రాంగ్ ఇంటర్ప్రిటేషన్ యోసేపు చెప్పిన దాన్ని తీసుకున్నారు. యోసేపు చెప్పలేదు, నీ పనులు నాకు సాగిలపడి అని. అప్పుడు దేవుడు ఎంచుకున్న మార్గం, అన్నలు ఆ ద్వేషము అసూయతో కలలు కంటున్న వాడు వస్తున్నాడు, ఎలా నెరవేర్తాయో చూద్దామని గుంటలో వేశారు. మీకు తెలుసా, ఆ గుంటలోంచి కన్నీటిలోంచి అన్నలారా నన్ను బయటికి తీయండి అన్న స్వరము అన్నలకి వినబడలేదు. కానీ ఆ గుంటలో ఎదురు చూస్తున్నా, అగ్ని గుండంలో ఎదురు చూస్తున్నా, ఆ యొక్క సింహాల గుహలో ఎదురు చూస్తున్నా, నువ్వు నేను ఈ రోజు ఏ గుంటలో ఉన్నామో ఒక ఇర్మియాని చూసిన దేవుడు, ఆ గుంటలో ఉన్న ప్రార్థన పరలోక రాజ్యంలో మంటలు పుట్టినప్పుడు కమానియా ఏ రోజైనా ఆ గుంటలో ఉండి ప్రార్థన చేయడం నేర్చుకో. నన్ను అడుగు, నేను నేర్పిస్తాను. ఏం జరుగుతుందో తెలియదు. ముందే వీళ్ళు సిండికేట్ అయిపోయారని. సిండికేట్ అంటే ఏంటి తెలుసా? ఈ వ్యాపారం చేసే వాళ్ళందరూ ఒక మాట మీదకి వచ్చేసి రేటు పెంచేస్తారు, లేకపోతే తగ్గిస్తారు. ఎక్కడికి వెళ్ళినా అదే రేట్. ఇది సిండికేట్. ముందే బ్లాక్మెయిల్ చేస్తారు. దేని నుంచి తీయబడ్డాము, దేని నుంచి చేయబడ్డామో మర్చిపోయారు. వద్దులండి, అన్నీ ఉన్నప్పుడు అందరూ వస్తారు, కట్టబడుతున్నప్పుడు అందరూ ఉంటారు, కూలిపోతున్నప్పుడు ఎవరు ఉండరు. ఏ రోజునైతే నీ జీవితంలో నా జీవితంలో ఆ లోయ అనుభవంలోకి వెళ్తామో అక్కడ నువ్వు చేసే ప్రార్థన బహు బలమైనది. రెండవది, యోసేపుని ఎక్కడికి తీసుకెళ్ళాడు? బానిసగా అల్లారు ముద్దుగా పెరిగిన వాడు కన్నీటితో నింపబడి పరాయి దేశంలో బానిసగా పూలే తలదాచుకోవడం, కానీ అతను పట్టుకున్న సమస్తము ఆశీర్వాదము. దేవుడు అతనికి తోడు. కానీ అతని గుండెల్లో విరిగి నలిగిన హృదయముతో అపోతే ఇంటిలోంచి ప్రార్థన ధూపంలా వెళ్తుంటే శత్రువు పర్మిషన్ తీసుకుని వచ్చాడు. యవ్వనాన్ని బట్టి పడిపోలేదు. దేవునికి విరోధముగా తన ముందు ఒక దర్శనం పెట్టుకున్నాడు, తన ముందు ఒక లక్ష్యం పెట్టుకున్నాడు. ఆ లక్ష్య సాధన కోసం తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారో తెలుసా? ఎక్కడ పడేస్తారో తెలుసా? ఇప్పుడు చెప్పండి, ద ప్రేయర్ ప్యాటర్న్స్ మీకు తెలుసా? తప్పిపోయిన కుమారుడు, వీళ్ళందరూ కూడా
ఆ గోని పట్టుకుని బైబిల్ బియ్యం సంచి కట్ చేసేసి గోని సంచి అది మీద వేసేసుకుని ప్రభా 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 సంథింగ్ ఏమన్నా చేయి ప్రార్థన చేయి. ఆ ప్రార్థన వినబడి చెరసాలలో నుంచి గుండెలు పగిలేలాగా చేయని నేరానికి రేపిస్ట్ అని చెప్పి ముద్రలు గుండె పగిలిపోయినాయి. విరిగి నలిగిన ఆత్మతోను హృదయాపు ఎప్పుడైతే ఒకప్పుడు యవ్వనంలో ఉల్లిపాయలు పెట్టుకుని కన్నీరు రావాలని, కారం పెట్టుకుని కన్నీరు రావాలి అది ఎవడో సిగ్గుపడని అవి చూసి అబద్ధమైన మాతృదేవబాలో ఏడుపొచ్చే పాటలు పెట్టుకుని నా కన్ను కన్నీరు, నా తల జయమనం అస్థితి గుండా వారు కన్నీటిలో నడిచి వెళ్ళచ్చు. స్తుతి గానాలతో తిరిగి వస్తారు. కన్నీటితో వెతువారు వాక్యం జీవితంలో మీకు నచ్చింది కాదు. దేవుడు తనకి నచ్చిన విధముగా ఫరో ఇంట్లోంచి వచ్చారు. అవసరం తీరిపోయింది, మర్చిపోయారు. అన్నదమ్ములు మర్చిపోయారు, అయిన వాళ్ళు మర్చిపోయారు, తండ్రి అనుకున్నాడు చనిపోయాడని అందరూ మర్చిపోయారు. 17 సంవత్సరాల కథ మొదలైంది. 13 సంవత్సరాలు అయిపోయింది, 30 వచ్చింది. అప్పుడు ఫరోని దర్శించాడు దేవుడు. ఎక్కడున్నాడో ఎక్కడం ప్రారంభించాడు. ఎక్కడున్నాడో తెలుసా? చెరసాలలో ఉన్నాడు. కబురు పంపించు, రా, ఇతని వంటి ఆత్మ పొందినవాడు నువ్వే. డస్టాస్ అక్కడ ఉన్న రాజులు, అధిపతులు, అధికారులు సాగిలపడ్డాను యోసేపుకి. ఫలించని కొమ్మ పంట పొలాలు చూశాడు. ఈ రోజున పంట పొలాలు, సమృద్ధి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆ రోజునే యోసేపు ప్రారంభించాడు. యోసేపులో బలాన్ని చూశాడా? యోసేపులో ధైర్యాన్ని చూశాడా? యోసేపులో ధనాన్ని ఏమి చూడాల? దేవునికి విధేయత, ద ఒబీడియన్స్ టువర్డ్స్ గాడ్. దేవునికి నువ్వు విధేయత చూపించినప్పుడు, దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, దేవుడే that God do everything. దేవుని చేయనివా. ఎంతకాలం మనుషుల్ని మారుతావు? ఏ రోజునైతే దేవుని కోసం నిలబడతావు. ఏదైనా చేయాలి, ఎలాగైనా చేసే దేవుడు నాకు తోడుగా ఉండగా, ఏ రోజునైతే నీలో నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను రక్షించు. యు హ్యావ్ టు బర్న్ ఫైర్. ఆ విధంగా నీవు నేను దేన్నైనా చేయగలను. ఇంకా నేర్చుకుందాం. ఈరోజు నేను చేస్తుంటే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఎలా చెప్తున్నావు? అయిపోయింది అన్నావా? నో, ఇట్స్ కంటిన్యూస్. అడగండి, వెతకండి, దొరుకుతుంది, తట్టండి, తీయబడుతుంది. పరిశుద్ధుడా, ప్రేమ విత్తబడిన వాక్యము అనేక మందికి ఆశీర్వాదం, అనేక మందికి దీవెన. ఈ రోజు నుంచి ప్రార్థనలో పట్టుదల కలవాలి. దీవిస్తున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు